రీసెంట్గా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ గారు చనిపోయిన తీరును ఏమంటారు సార్? అది ఆయనకు ఉన్నటువంటి రాజకీయ దోషాలా లేకపోతే ఏమంటారు? ఏం లేదు, ఆయన మూడోసారి ఏలినాటి శని. జనరల్గా మూడోసారి ఏలినాటి శని మనము ఖచ్చితంగా డెత్ ఉంటుంది. అంటే మూడోసారి ఏలినాటి శని ఎవరికి వస్తుందో, జనరల్గా మూడోసారి ఏలినాటి శని ఎవరికి వస్తుంది అంటే 55 సంవత్సరాలు దాటిన మేషరాశి వాళ్ళందరికీ మూడోసారి ఏలినాటి శని. మూడోసారి. ఓకే. అట్లనే ఇప్పుడు 65 దాటినటువంటి మీనరాశి వాళ్ళందరికీ ఏలినాటి శని. అలాగే 69 సంవత్సరాలు దాటినటువంటి కుంభరాశి వాళ్ళందరికీ ఏలినాటి శని. ఓకే. సో ఇప్పుడు 57 కంప్లీట్ చేసుకున్న మిథున రాశి వాళ్ళందరికీ ఏలినాటి శని. ఓకే. సో జనరల్ గా మూడోసారి ఏలినాటి శని అనేటువంటిది మనిషిని చంపుతుంది. అది రూల్, శాస్త్రం ఖచ్చితంగా చంపుతుంది. సో దాన్ని మనం అధిగమించాలి అంటే అపమృత్యు దోషాలు ఉంటాయి, దానికి పూజలు ఉంటాయి, చేసుకోవాలి. ఓకే. సో అజిత్ పవార్ గారిది మేషరాశి. ఓకే. సో ఆయనకు ఆల్రెడీ మూడోసారి ఏలినాటి శని స్టార్ట్ అయింది. సో దాని సందర్భంలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్, జాతకపరమైనటువంటి అంశం. సరే టెక్నికల్గా ఏం జరిగింది, ఏం కథ అనేది మనకు అనవసరం. గొప్ప విషయం ఏంటంటే ఏ ఫ్లైట్ అయితే కూలిందో ఆ ఫ్లైట్ తెలుగు రాష్ట్రాలలో చాలా మంది సెలబ్రిటీలు వాడతారు. హాఫ్ ఫ్లైట్, ఎస్, డబుల్ ఇంజన్ ఫ్లైట్ అది. ఓకే. అదే ఫ్లైట్ వాడతారు. నేను విఐపితో ట్రావెల్ చేస్తాను కాబట్టి నేను కూడా ఆ ఫ్లైట్ 2-3 సార్లు ట్రావెల్ చేసిన. ఓకే. సో చాలా మంది ఆ ఫ్లైట్ ఎక్కుతారు. మన తెలుగు రాష్ట్రాలకు వచ్చే ఫ్లైట్ కూడా అదే. బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి చాలా మంది వాడే ఫ్లైట్ అది. అదే ఫ్లైట్ చాలా పెద్ద సెలబ్రిటీలు వాడతారు మన దగ్గర. సినిమా వాళ్ళు, పొలిటీషియన్లు రెగ్యులర్ గా వాడే ఫ్లైట్ అది. ఓకే. సో చాలా మంచి ఫ్లైట్ అది, చాలా మంచి ఫ్లైట్, ఫిట్ ఫ్లైట్. నేను కూడా 2-3 సార్లు ఎక్కిన. ఓకే. సో అది ఇంకా జాతకం. అది ఎందుకు జరిగింది అంటే జాతకం. ఇక ప్రతిసారి మనం ఎక్కేటప్పుడు, ఇప్పుడు రైలు యాక్సిడెంట్ అయిందని రైలు ఎక్కకుండా ఉండలేం కదా, అట్లనే అది ఆ వ్యక్తి జాతకాన్ని బేస్ చేసుకొని జరిగింది అంతవరకు. సో మీరు చాలా వరకు రీసెంట్గా మాట్లాడినారు. అంటే ఒక వ్యక్తి చనిపోయే టైం మనకు తెలుస్తుంది ఆ జాతకరీత్యా. నిజంగా ఒక వ్యక్తి ఎప్పుడు చనిపోతారో జాతకం చూసి చెప్పొచ్చు గురుగారు? 100% చెప్పొచ్చు. జాతకం టైం కరెక్ట్ ఉంటే చెప్పొచ్చు. అంటే పుట్టినటువంటి సమయము, పుట్టిన తేదీ ఉంటే. అంటే వయసులో చెప్పగలుగుతారా? వయసు ప్రకారం చెప్తారా ఈ వయసు? అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ 1955 ఫిబ్రవరి 25 తారీఖు నాడు ఉదయం 5 గంటలకు ఒక వ్యక్తి పుట్టిండు అనేది మనకు తెలిస్తే ఆ వ్యక్తి జాతకాన్ని విశ్లేషించి ఈ వ్యక్తి కరెక్ట్గా 78 సంవత్సరాలు బతుకుతాడు. ఓకే. 78వ సంవత్సరంలో ఈ వ్యక్తి ఈ వ్యాధితో చనిపోతాడు. ఉదాహరణ, పెద్ద పేగు అంటే కొలన్ క్యాన్సర్తో చనిపోతాడు, లేదా లివర్ క్యాన్సర్తో చనిపోతాడు, లేదా కార్డియాక్ అరెస్ట్ వల్ల చనిపోతాడు, లేదా బ్రెయిన్ స్ట్రోక్ వల్ల చనిపోతాడు, లేదా ప్రోస్టేట్ క్యాన్సర్ వల్ల చనిపోతాడు, లేదా కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల చనిపోతాడు అనేది మనము ఖచ్చితంగా విశ్లేషించి చెప్పొచ్చు. ఓకే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.